మెటా కంపెనీ వాళ్ళు తాజాగా ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారనమాట. మెటా వైబ్స్ అనే ఒక పేరుతో. అంటే మీరు చాలా మంది మెటా సంబంధించిన ఏ మోడల్ యూజ్ చేసి ఉంటారు. టెక్స్ట్ సంబంధించిన ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు, లేదంటే టెక్స్ట్ ఇమేజ్ కానివ్వండి, లేకపోతే టెక్స్ట్ యానిమేషన్స్ కూడా మీరు జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వైబ్స్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు సోషల్ మీడియా ద్వారా నథింగ్ బట్ ఫేస్బుక్ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కింద కూడా ఇప్పుడు ప్రెసెంట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వైబ్స్ ద్వారా మీరు జనరేట్ చేసిన ఏ ఇమేజెస్ ని మీ ఫ్రెండ్ సర్కిల్ లో షేర్ చేసుకునే విధంగా ఈ కొత్త ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేశారని చెప్తున్నారు. అసలు ఏంటి ప్లాట్ఫామ్, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణచైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3,000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను మీకు కొన్ని ఇమేజెస్ అయితే చూపిస్తున్నాను. ఈ పర్సన్ ఏదైతే ఉన్నారో ఇది నిజమైన ఇమేజ్ కాదనమాట, ఇది ఏతో జనరేట్ చేసిన ఇమేజ్. బట్ చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉంది కదా. ఈ పర్టికులర్ ఇమేజ్ కూడా చూడండి, ఇది కూడా ఏతో జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట. ఇవన్నీ జస్ట్ నేను ఒక సింగిల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. జనరేట్ ఇమేజ్ ఆఫ్ అన్ ఇండియన్ గై టీచింగ్ అబౌట్ ఏ క్లాస్ రూమ్ అని చెప్తే దానికి జనరేట్ చేసిన ఇమేజ్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇమేజ్ చాలా రియలిస్టిక్గా అనిపించింది. ఇమేజ్ అన్ని కూడా నేను మెటా ఏ న్యూస్ చేసి జనరేట్ చేశాను. ఇది మెటా యాప్లోని ఇంటర్ఫేస్ అనమాట. ఇదిగోండి, మెటా యాప్ని మీరు ఓపెన్ చేస్తే కనుక డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు జనరేట్ చేసిన ఇమేజెస్ని ఈ ఫీడ్లో వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. లేదంటే మీరు ఇక్కడ డిస్కవర్ ఆప్షన్లోకి వెళ్తే మెటా సంబంధించిన ఏతో జనరేట్ చేసిన వీడియోస్ అన్ని ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంటాయి అనమాట. సో నథింగ్ బట్ వీళ్ళు ఎలా డెవలప్ చేశారంటే ప్లాట్ఫామ్ మీకు ఇన్స్టా కానీ ఇతర ప్లాట్ఫామ్స్లో రెగ్యులర్గా క్రియేటర్స్ జనరేట్ చేసిన వీడియోస్ అప్లోడ్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఏతో జనరేట్ చేసిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ అయ్యే విధంగా మెటా ఏని ప్లాట్ఫామ్ కింద, అంటే నథింగ్ బట్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కింద ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా బాగా ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ రెగ్యులర్గా చూసే రీల్స్ కాకుండా కొంచెం సంబంధించిన ఐడియాస్ ఇన్స్పైర్ అవుదాం అనుకుంటే మాత్రం ఈ ప్లాట్ఫామ్ మీకు హెల్ప్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. వీడియోస్ కూడా చూడొచ్చు. అన్నీ కూడా క్రియేటివ్గా వీడియోస్ అయితే చేసిన వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటున్నారు. ఇది డిస్కవర్ ఆప్షన్. సో మీకు ఎవరైనా ఆల్రెడీ జనరేట్ చేసిన వీడియోస్ చూడాలంటే ఇక్కడ చూడొచ్చు. మధ్య బటన్ క్లిక్ చేస్తే కనుక మీరు జనరేట్ చేసుకున్న ఆప్షన్ ఇక్కడ ఉంటుందన్నమాట. మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే ఇక్కడ దానికి రిలేటెడ్ ఇమేజ్ అయితే జనరేట్ అవుతాయి. మీరు లైవ్లో ఒకటి జనరేట్ చేద్దాం. సో నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో ఒక పిల్లి వైలిన్ వాయిస్తున్నట్టుగా ఇమేజ్ జనరేట్ చేయమంటే మల్టిపుల్ ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఇలా జనరేట్ చేసిన ఇమేజెస్లో రైట్ క్లిక్ చేస్తే మీరు కావాలంటే ఈ ఇమేజ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా మెయిన్ చెప్పాను కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పి మీరు పోస్ట్ చేయొచ్చు. బట్ పోస్ట్ చేయాలంటే ఖచ్చితంగా యానిమేటెడ్ ఇమేజెస్ని పోస్ట్ చేయమంటుంది. సో మనం ఇక్కడ యానిమేట్ ఆప్షన్ కూడా మెటా వాళ్ళే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ ఉన్న ఏ ఇమేజ్ అయినా కూడా యానిమేషన్ కూడా చేయొచ్చు అనమాట. ఉదాహరణకి నేను యానిమేట్ మీద క్లిక్ చేసి ఈ ఇమేజ్ని ఎలా యానిమేట్ చేద్దాం అనుకుంటారో అక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. వైలిన్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకు వీడియో జనరేట్ అయిపోయింది చూడొచ్చు. సో ఈ పిల్లి వైలిన్ వాయిస్తున్నట్టుగా వీడియో అయితే జనరేట్ అయింది. మీరు గమనిస్తే పోస్ట్ ఆప్షన్ ఇప్పుడు వచ్చింది. మీరు దీన్ని పోస్ట్ మీద క్లిక్ చేశారు అనుకోండి, మీ సోషల్ మీడియా పోస్ట్ అంటే ఇక్కడ మీ అకౌంట్ ఏదైతుందో మెటా సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ వీడియోని మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏమైనా మ్యూజిక్ యాడ్ చేసుకోవడం, క్యాప్షన్స్, లేదంటే ప్రాంప్ట్, మీరు జనరేట్ చేసిన ప్రాంప్ట్ ఏదో కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు నేను పోస్ట్ ఫీడ్ మీద క్లిక్ చేస్తాను అనుకోండి. సో ఈ పోస్ట్ కాస్త మనకి ఈ ప్లాట్ఫామ్లోకి షేర్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఎవరైనా చూసారనుకోండి, లైక్స్, షేర్స్, అలాగే మీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఎలా యూజ్ చేస్తారో అలాగా రీల్స్ ప్లాట్ఫామ్ కంప్లీట్గా ఏ ప్లాట్ఫామ్ కింద దీన్ని డెవలప్ చేశారు. సో దీన్నే సింపుల్గా వీళ్ళు మెటా వైబ్స్ అనే ఒక పేరుతో అయితే పిలుస్తున్నారు అనమాట. అలానే ఇప్పుడు కొత్తగా మెటా ఏ గ్లాసెస్ వచ్చినాయి కదా, దానికి సంబంధించిన ఒక ట్యాబ్ కూడా ఇప్పుడు వీళ్ళు పెట్టారు. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే కనుక ఎవరైనా మెటా గ్లాసెస్ ఉంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా మీరు పొందవచ్చు అనమాట. ఇంకొక ఇమేజ్ జనరేట్ చేసి ఒక వీడియో జనరేట్ చేద్దాం, ఒక ఆడియో కూడా యాడ్ చేద్దాం. ఈసారి ఒక ట్రైన్ వాటర్ మీద ట్రావెల్ అవుతుందని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇలాగా డిఫరెంట్ వేస్లో మనకి వీడియోస్ ఇమేజ్ ఇది జనరేట్ చేసింది. బట్ ఇక్కడ గమనిస్తే వాటర్లో అంటే వాటర్లో కాకుండా ఇది దానికి అంతా బ్రిడ్జ్ లాంటివి చేసి దాని మీద ట్రాక్ వేసి కూడా ఇమేజ్ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు నచ్చిన ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు దీని మీద యానిమేట్ క్లిక్ చేస్తున్నాను. సో ట్రైన్ ట్రావెలింగ్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో నాకేమనిపించిందంటే మెటా వల్ల ఈ పర్టికులర్ కొత్త ఫీచర్ ఏదైతే ఉందో కొత్త రకమైన ఒక ఎడిక్షన్కి దారి తీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొన్నటి వరకు ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ అనేది ఒక రకమైన ఒక ఎడిక్షన్ అనుకోండి. ఇప్పుడు సంబంధించిన ఇది కొత్త రకమైన ట్రెండ్. ఇప్పుడు ప్రీవియస్గా అనేది రియలిస్టిక్ వీడియోస్ మనం చేసుకున్న డైలీ వ్లాగ్స్ కానీ ఇతర కంటెంట్ పోస్ట్ చేయడం అనేది ఇప్పుడు కొంచెం రొటీన్గా మారింది. ఇప్పుడు దానికి భిన్నంగా సంబంధించిన వీడియోస్ని ఎత్తుకోవడం, ఆ పర్టికులర్ కేటగిరీని వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఆ ట్రైన్ కదులుతున్నట్టుగా, యాక్చువల్లీ ట్రైన్ కదలట్లేదు, ఇది కెమెరా మాత్రం మూమెంట్ వచ్చినట్టుగా అనిపించింది. సో ఇప్పుడు వచ్చిందని మ్యూజిక్ కూడా యాడ్ చేయొచ్చు. సో మీకు
చాలా మ్యూజిక్స్ అంటే పాపులర్ సంబంధించిన కొత్తగా రీసెంట్గా ఉన్న మ్యూజిక్ ఏదైనా ఉంటే దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మన మ్యూజిక్ యాడ్ చేస్తే అది కూడా యాడ్ అయిపోయి మనకి టోటల్గా వీడియో అవుట్పుట్ ఏదో వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా మీరు ఇప్పుడు జనరేట్ చేసిన ఇలా మీరు ఏదైనా వీడియో జనరేట్ చేస్తారు కదా, వీటిని మీరు డైరెక్ట్ ఆప్షన్ పోస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది, క్యాప్షన్ యాడ్ చేసి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇది పబ్లిక్ అయిపోయి సోషల్ మీడియా ఫీడ్ లాగా అయితే మీకు వేరే వాళ్ళు కూడా షేర్ అవుతుంది అనమాట. అది కాకుండా మీకు మెటా సంబంధించిన ఇప్పుడు కొన్ని కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేస్తారు. రీస్టైల్ మై ఫోటో యాజ్ ఎ ఫుట్బాల్ ప్లేయర్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇమేజ్ లాంటి ఇన్పుట్ ఇచ్చి దాన్ని ఎఫెక్ట్స్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే క్రియేట్ ఎ కార్డ్ విత్ రెడ్ హార్ట్. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను. కొన్ని ఆప్షన్ కూడా ఇస్తున్నారు టెంప్లెట్స్ లాంటివి, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన అవుట్పుట్ అయితే లభించేస్తుంది అనమాట. సో ప్రాంప్ట్ ఉంది, దానికి సంబంధించిన ఇమేజ్ అయితే జనరేట్ అయింది. చేంజ్ మై వీడియోస్ బ్యాక్గ్రౌండ్ టు స్నో, ఇది యాక్చువల్గా మన ప్రీవియస్గా కూడా మెటాలో అయితే అందుబాటులో ఉందన్నమాట. వీడియో ఇచ్చి దాన్ని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కింద చేంజ్ చేసుకునే విధంగా అది కూడా మనకు ప్రజెంట్ అయితే వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. ఓవరాల్గా అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది ప్లాట్ఫామ్. ఐడియాస్ ఎవరైనా ఇన్స్పైర్ అవుదా అనుకున్నా, ఎందుకంటే మీరు ఫీడ్లోకి వెళ్తే ఎవరైనా ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేస్తారో ఆ ప్రాంప్ట్ మీరు కాపీ చేసుకుని మీరు యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. క్లియర్గా ఇక్కడ కింద ఏం ప్రాంప్ట్ కూడా మీకు కనిపిస్తుంది అనమాట. కాపీ ఆప్షన్ కూడా ఇచ్చారు, అలా మీరు కాపీ చేసుకుని మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు. సో ఏ సంబంధించిన ఒకవేళ ప్రాంప్ట్ ఎలా ఇవ్వచ్చు అనేది కూడా మీకు ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మెటా సంబంధించిన వైబ్స్ ప్లాట్ఫామ్ అప్డేట్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం మనం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. అలానే ఎవరికైతే ఏ సంబంధించిన జాబ్ స్కిల్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఏ లెవెల్ 1 ప్లస్ ఏ లెవెల్ 2 కలిపి ఏ కాంబో కోర్స్ని 10,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం. దాంతో పాటుగా మన ఏ తెలుగు బిగినర్ కోర్సు 13వ బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు స్టార్ట్ అవుతుంది. లైవ్ క్లాస్ లో ఏ సంబంధించిన బేసిక్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.